హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్. ఈరోజు నేను ఏలక్కాయ పండు వినాయక చవితికి మనం ఏలక్కాయలు తెచ్చింటాం కదా, అవి ఏమీ పాడవకుండా వాటితో పచ్చడి తయారు చేసే విధానం చెప్తున్నాను. ఒక ఏలక్కాయ పండు తీసుకొని ఒకటి కానీ రెండు కానీ మీకు ఎన్ని ఉంటే అన్ని తీసుకొని ఈ విధంగా గుజ్జంతా తీసి పెట్టుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు: కారాన్ని బట్టి ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక టేబుల్ స్పూను 3 ఎండుమిరపకాయలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెము అన్ని మెంతులు, శనగబేడలు, ఒక టేబుల్ స్పూన్ శనగబేడలు, ఒక టేబుల్ స్పూన్ ఉద్దిబేడలు. మీకు ఎన్ని ఎక్కువ పచ్చడి కంటే కావాలంటే బేడలు పప్పు నీసులు ఎక్కువగానే వేసుకోవచ్చు, లేకుంటే తక్కువగానే వేసుకోవచ్చు. జీలకర్ర, కొంచెం జీలకర్ర. దీని జతకు 2 పచ్చిమిరపకాయలు కూడా వేయచ్చు, లేదంటే అన్ని ఎండుమిరపకాయలే వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. ఈ పండును బాగా ఇట్లా ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ నూనె వేసి కొద్దిగా వేయించి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. వేసిన తర్వాత దీంట్లోకి కారాన్ని బట్టి 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, ధనియాలు, ఉద్దిబేడలు, శనగబేడలు, జీలకర్ర ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించేసి ఇంట్లో ఇష్టం ఉండే వాళ్ళు కొద్దిగా బెల్లం ముక్క, అది పులుపు కాబట్టి ఇంకేం పులుపు వేయని అవసరం లేదు, కాయ పుల్లగా ఉంటుంది. మనం 2 కాయలను చేసుకుంటే దానికి తగినట్టు ఈ బేడలు ఇవన్నీ వేసుకోవచ్చు. కొంచెం బెల్లం ముక్క ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు. ఇవన్నీ వేయించేసుకొని బాగా శుభ్రంగా ధనియాలు, ఉద్దిబేడలు, శనగబేడలు, జీలకర్ర, మెంతి గింజ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా దోరగా వేయించి ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఉప్పు వేసి మెత్తగా రన్ చేయాలి మిక్సీలో. చింతపండు ఏం అవసరం లేదు. మళ్ళీ పచ్చడి ఆ గుజ్జు ఇవి మెత్తగా మెదిగిన తర్వాత మళ్ళీ గుజ్జు తీసి పెట్టుకున్న గుజ్జుని వేసేసి వాడ్చేటట్టయితే కొద్దిగా వాడ్చచ్చు, లేని వాళ్ళు పచ్చిదైనా వేసేసి దంచేసి మళ్ళీ పచ్చడిని వాడ్చచ్చు. వెలగపండును ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసి ఈ విధంగా కొద్దిగా వాడ్చండి. వాడ్చకపోయినా పచ్చిదైనా వేసేయచ్చు. ఇట్లా వాడిస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది. వెలగపండును బాగా వాడ్చేసి ఈ ఉప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కావాల్సినంత కారం వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు, ఉద్దిబేడలు, శనగబేడలు, జీలకర్ర ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక కొద్దిగా బెల్లం వేసుకోండి. వద్దనుకుంటే వద్దు, కావాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం వేసుకుంటే, ఎందుకంటే ఒగురుగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది. ఈ పప్పులు దినుసులు ఇవన్నీ బాగా ఇప్పుడు కూరగా మిక్సీకి వేసుకున్నాక ఈ వేయించింది దాంట్లోకి వేసేసి ఈ ఏలక్కాయ పొడి వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. 2 స్పూన్లు ఆయిల్ వేసి ఒక ఎండుమిరపకాయ వేసి దాంట్లోకి పచ్చడి, ఈ ఏలక్కాయ పచ్చడి వేసేసి కాసేపు బాగా కలిపెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చడిని ఈ విధంగా తివాతలో కలిపెట్టి కొద్దిగా ఇంగు వేస్తే బాగుంటుంది. 2 నిమిషాలు ఈ విధంగా వచ్చేసి బౌల్కి వేసుకుని ఇస్తే అన్నిటిలోకి బాగుంటుంది. చపాతీలోకి, దోశలోకి, మామూలుగా అన్నానికి చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి చూసుకొని
నచ్చినట్లయితే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తాను తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వంటలకు చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు, కొంతమంది చేయండి దయచేసి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్. నేను ఈరోజు వినాయక చవితికి ఎలక్కాయలు తెచ్చినారు, అవి ఉన్నాయి. వాటిని పచ్చడి చేస్తామని తయారు చేసి విధానం చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఎలకపండు 1 కానీ 2 కానీ తీసుకొని దాని గుజ్జంతా తీసి బయట పెట్టుకోండి, ప్లేట్లో వేసుకోండి. తర్వాత బాణలు పెట్టి ఆయిల్ వేసి ఉద్దిపాయలు, శనగపాయలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, మీకు ఎంత కారం అయితే ఉత్త ఎండుమిరపకాయలనే వేయచ్చు, పచ్చిమిరపకాయలనే వేయచ్చు, దూరగా వేయించేసి ప్లేట్లో చేసి పెట్టుకోండి. మనం ఈ ఎలకపండును తీసి పెట్టిన గుజ్జును బాగా కొంచెము ఆయిల్ వేసి కొంతసేపు మగ్గనిచ్చండి. మాడకుండా దగ్గరగా ఉండి కలియబెడతా మగ్గనిచ్చండి. మగ్గిన తర్వాత ఇవన్నీ ఉప్పు వేసి మిక్సీకి వేసేసి బాగా గ్రైండ్ చేసి ఈ ఎలకపండు వేయించి పెట్టింది కూడా వేసేసి కొంచెం బెల్లము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఒగురు కాబట్టి కొంచెం బెల్లం వేస్తే పులుపు దానికి అడ్జస్ట్ అవుతుంది. కొంచెం కావలసినంత బెల్లం ముక్క వేసి బాగా అన్నీ గ్రైండ్ చేసేసి ఆయిల్ వేసి బాగా పోపు దినుసులు వేసి ఆవాలు వేసేసి ఎండుమిరపకాయలు వేసి దాని తర్వాత ఈ నూరిన ముద్దను తీసి దాంట్లో వేసి కాసేపు వాడితే కనుక చాలా బాగుంటుంది పచ్చడి. అన్నిట్లోకి చపాతీకి కానీ, దోశకి కానీ, అన్నంలోకి కానీ టేస్ట్గా ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోలకు నాకు సబ్స్క్రైబ్ చేయలేదు, దాని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తారని తెలుస్తాను. ధన్యవాదాలు.